చింత చిగురు చికెన్ కాంబినేషన్ ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒకసారి తిని చూడండి, సూపర్గా ఉంటుంది అసలు. ఒక్కసారి తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని కొంచెం వేగనివ్వాలి. చికెన్ ఇలా 50% ఉడికిన తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం చింత చిగురుని వేసుకోవాలి. ఇలా చికెన్ చింత చిగురులో పూర్తిగా ఉడికిన తర్వాత ఫైనల్గా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చింత చిగురు చికెన్ రెడీ. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఎప్పుడైనా మీరు చింత చిగురు చికెన్ కాంబినేషన్ తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది అసలు. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు అసలు. చికెన్ పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.